గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ప్రీ మార్కెట్ రిపోర్ట్లో అందరికీ స్వాగతం. ఈరోజు ఫిబ్రవరి 1వ తారీఖు. సో ముందుగా మనం ఏడిఆర్స్ అనేది చూసుకున్నట్టయితే దీంట్లో ఐసిఐసిఐ బ్యాంకు 3% పెరిగింది అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంకు పాజిటివ్గా ఉంది. ఐ థింక్ బ్యాంక్స్ పాజిటివ్గా రియాక్ట్ అవుతూ ఉన్నాయి. అండ్ ఆఫ్ కోర్స్ కొద్దిగా ఐటీలో ప్రెషర్ కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ విప్రో ప్రెషర్లో ఉంది. ఆల్టుగెదర్ ఏంటంటే మనకి ఒక పాజిటివ్ సెంటిమెంట్ ఏడిఆర్స్ నుంచి కనిపిస్తుంది. నిన్నటి రోజున ఇండియన్ ఇండిసెస్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది చూసుకున్నట్టయితే పిఎస్యు బ్యాంకు చాలా ఎక్సలెంట్గా పర్ఫార్మెన్స్ చేసినాయి. అండ్ నిఫ్టీ మీడియా బాగుంది, రికవర్ అయింది. మిడ్ క్యాప్ బాగుంది, మెటల్స్ అండ్ కమోడిటీస్ వీటిలో ఏంటంటే నిన్న కొంత రికవరీ అనేది కనిపించింది. ఎస్పెషల్లీ పిఎస్యు బ్యాంకులో స్ట్రాంగ్ రికవరీ అనేది కనిపించింది ఫ్రెండ్స్. ఇకపోతే ఎప్పుడైనా ఒక్క పాయింట్ అనేది చెప్తున్నాను, మనకు ఒక స్ట్రాంగ్గా వెళుతూ ఉంది ఒక సెక్టారు, ఇది ఏ అనే సెక్టారు, ఇంకొకటి బి అనే సెక్టారు అండ్ సి అనే సెక్టారు. ఈ మూడిట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది డ్రాప్ అయింది, ఎందుకు? గ్లోబల్ క్యూస్ వల్ల. ఇది కూడా డ్రాప్ అయింది, ఇది కూడా డ్రాప్ అయింది. ఓకే ఫ్రెండ్స్, ఏది తొందరగా బౌన్స్ అవుతుందంటే ఏ అనే సెక్టార్ తొందరగా బౌన్స్ అవుతుంది. ఎందుకంటే ఏ అనే సెక్టారు ఆల్రెడీ ఏంటంటే స్ట్రెంగ్త్తో కూడుకుంది ఫ్రెండ్స్. ఓకేనా, దీంట్లో ఆల్రెడీ స్ట్రెంగ్త్ ఉంది, ఇది మీడియం స్ట్రెంగ్త్ ఉంది, ఇదేమో లోవర్ స్ట్రెంగ్త్ అనుకోవచ్చు, లేకపోతే చాలా వీక్గా ట్రేడ్ అవుతుంది. సో హయ్యెస్ట్ స్ట్రెంగ్త్ ఉన్న సెక్టార్ ఏదైతే ఉందో అది కూడా డ్రాప్ అవుతుంది, ఎందుకంటే గ్లోబల్ క్యూస్ బాగాలేదు, లేకపోతే సమ్ బ్యాడ్ న్యూస్ అనేది ఫ్లో అవుతుంది అనుకోండి. బట్ ఏ అనేది ఫాస్ట్గా బౌన్స్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్. ఓకే, ఎనీహౌ ఏంటంటే మనకి స్ట్రాంగ్ పాజిటివ్ సెంటిమెంట్ అనేది మార్కెట్స్లో కనిపిస్తుంది నిన్నటి రోజున డేటాని ప్రకారం. అదే గ్లోబల్ క్యూస్ ఫ్రెండ్స్, మనకి హాంకాంగ్ నెగిటివ్గా ఉంది, జపాన్ నెగిటివ్గా ఉంది, ఎస్పెషల్లీ యూఎస్ 500 ఆల్మోస్ట్ 13 పాయింట్స్. ఓకే, యూరోప్ అండ్ డౌ జోన్స్ నెగిటివ్గా ఉంది, జర్మన్ నెగిటివ్గా ఉంది, లండన్ నెగిటివ్గా ఉంది, అండ్ ఆఫ్ కోర్స్ ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా స్మాల్ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. వెరాజ్ ఫ్రెండ్స్ మనకి రష్యా పాజిటివ్గా ఉంది, ఫ్రాన్స్ పాజిటివ్గా ఉంది, ఫ్రెంచ్ పాజిటివ్గా ఉంది, సౌత్ కొరియా పాజిటివ్గా ఉంది. ఆల్ టుగెదర్ ఏంటంటే గ్లోబల్ క్యూస్ అయితే అంత స్ట్రాంగ్గా లేవన్నమాట. ఓకే, ఇకపోతే ఫ్రెండ్స్ మనకి ఎకనామిక్ క్యాలెండర్ అనేది చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, మనకి క్రూడ్ ఆయిల్ స్టాక్ యూఎస్ డేటా అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇదేంటంటే నెగిటివ్ చూపిస్తుంది, ఎందుకంటే నంబర్ బాగుంది కదా, నెగిటివ్గా ఎందుకు ఉందంటే ఇది సప్లై ఎక్కువగా ఉంది. సప్లై ఎక్కువగా ఉందంటే ఫ్రెండ్స్ ఆబ్వియస్గా స్టాక్ అనేది ప్రైస్ అనేది తగ్గే అవకాశం ఉంది క్రూడ్ ఆయిల్కి సంబంధించి. అగైన్ ఏంటంటే ఫ్రెండ్స్ ఈరోజు వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎస్పెషల్లీ ఇండియన్ మార్కెట్స్కి యూనియన్ బడ్జెట్ అనేది మనకుంది. ఓకే, సో నిర్మలా సీతారామన్ గారు ఈరోజు బడ్జెట్ని ప్రవేశపెడతారు. సో దాంట్లో కొన్ని సెక్టార్స్కి మేబీ పాజిటివ్గా ఉండొచ్చు, కొన్ని సెక్టార్స్కి నెగిటివ్గా ఉండొచ్చు. అది ఏమిటి అనేది మనకి ఒకసారి బడ్జెట్ రిలీజ్ అయినాక తెలుస్తుంది ఫ్రెండ్స్. బట్ బీ కేర్ఫుల్ ఫర్ ద డే. ఓకే ఓకే ఫైన్. ఇవన్నీ కూడా యూఎస్కి సంబంధించిన డేటా మనకి ఈవినింగ్ 3 తర్వాత స్టార్ట్ అవుతున్నాయి అన్నీ కూడాను. ఇవి ఏంటంటే ఫండమెంటల్స్ని డిసైడ్ చేస్తూ ఉంటాయి. ఎస్టర్డే మనకి వచ్చిన డేటా ప్రకారం ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కాస్ట్ ఇండెక్స్ నెగిటివ్గా ఉంది, న్యూట్రల్గా ఉంది. ఇది ఓపెక్ క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ అనేది ఫైన్. దాని తర్వాత మనకి చైనా పిఎంఐ తగ్గింది, నెగిటివ్గా ఉంది. అండ్ సిబి కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ నెగిటివ్గా ఉంది. ఆల్ టుగెదర్ చూడండి గ్లోబల్ క్యూస్ ఏం ఫాలో అవుతున్నాయంటే ఇక్కడ అన్నీ కూడా న్యూట్రల్ టు నెగిటివ్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే గ్లోబల్ క్యూస్లో అంత స్ట్రెంగ్త్ అయితే మనకు కనిపించట్లేదు. అని నార్మల్ డేస్ అయితే కన్నా ఇండియన్ మార్కెట్స్ కూడా నెగిటివ్గా రియాక్ట్ అయ్యి, బట్ మనకి యూనియన్ బడ్జెట్ ఉంది కాబట్టి సో ఫర్ ద డే ఏంటంటే మనం ఎక్సెప్షన్ అనేది ఇద్దాం. ఇకపోతే ఫ్రెండ్స్ టెక్నికల్ సమరీ అనేది చూసుకున్నట్టయితే నిఫ్టీ బ్యాంకు స్ట్రాంగ్ సెల్ని ఇండికేట్ చేస్తూ ఉంది డైలీ టైం ఫ్రేమ్లో చూస్తూ ఉంటే. అదేవిధంగా నిఫ్టీ కూడా స్ట్రాంగ్ సెల్ని ఇండికేట్ చేస్తుంది. కానీ నిన్న యాక్చువల్గా లోవర్ టైం ఫ్రేమ్స్లో 1 అవర్ కానీ 15 మినిట్స్ కానీ మనకు అన్నీ కూడా పెరిగినాయి ఫ్రెండ్స్. బట్ ఏంటంటే ఇది బిగ్గర్ పిక్చర్ అనమాట. ఏదైతే ఇక్కడ మనం చూస్తున్నా ఇది డైలీ టైం ఫ్రేమ్లో ఏంటంటే హైయర్ హైస్ క్రియేట్ చేయనంత వరకు ఇండికేటర్స్ ఆస్కిలేటర్ ఏం చేస్తుంటాయంటే సెల్ అనేది రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి. ఇకపోతే బ్యాన్ లిస్ట్లో అంబుజా సిమెంట్ అనేది ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అదానీ పోర్ట్స్, ఇండియా బుల్స్, హౌసింగ్ ఫైనాన్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది.
దాని తర్వాత ఈరోజు రిజల్ట్స్ అనౌన్స్ చేసిన కంపెనీలు ఫ్రెండ్స్, ఇక్కడ మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, పాస్ చేసి. వీటిల్లో కన పొజిషన్స్ ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాలటాలిటీ అనేది ఉంటుంది, ఐదర్ సైడ్ డైరెక్షన్ తీసుకోవచ్చు, లేదంటే పెద్ద పెద్ద స్వింగ్స్తో స్టాప్ లాస్ హంటింగ్ ఆ విధంగా ఆస్కిలేట్ కూడా అవ్వచ్చు. ఇకపోతే ఫ్రెండ్స్, మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఈ రోజుకి మనం ఎక్సెప్షన్ ఇద్దాం, బట్ స్టిల్ ఏంటంటే మనకి 18,000 దగ్గర హెవీగా కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. 18,500 అండ్ ఆఫ్ కోర్స్ 19,000 దగ్గర హెవీగా ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ అయింది. షార్ట్ సైడ్ వచ్చేసరికి డౌన్ సైడ్ మనకి 17,000 దగ్గర మాత్రమే, పుట్ దగ్గర మాత్రమే ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ అయింది. నిన్నటి రోజున ఫ్రెండ్స్ ఎక్కువగా పుట్స్ అమ్మారు. ఓకే, అవుట్ సైడ్ ఓటీఎం పుట్స్ అయితే సెల్ చేశారు. కొద్దిగా మనకి 18,500 దగ్గర కొద్దిగా కాల్స్ అనేది యాడ్ చేశారు. ఇకపోతే ఫ్రెండ్స్, ఎఫ్ఐఎస్ డిఐఎస్ డేటా అనేది చూద్దాం. ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా సెల్లింగ్ చేస్తున్నారు. 5,439 కోట్లు అగైన్ ఏంటంటే నిన్న సెల్ చేశారు క్యాష్ మార్కెట్లో. అండ్ డిఐఎస్ పరిస్థితి ఏంటి? డిఐఎస్ 4,500 కోట్లు బయింగ్ అనేది చేశారు. దగ్గర ఫ్రెండ్స్ వీళ్ళిద్దరి మధ్య ఏంటంటే ఒక చేతులు మారుతూ ఉన్నాయి. సపోజు వీళ్ళు 100% సెల్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 100 పాయింట్స్ అనుకుందాం, వీళ్ళు ఏంటంటే 70 to 80% ఏంటంటే డిఐఎస్ బై చేస్తున్నారు. ఓకే, కొద్దిగా మిస్ మ్యాచ్ అనేది ఉంది, బట్ స్టిల్ ఏంటంటే డిఐఎస్ అయితే డిఫెండ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసరికి స్టిల్ 933 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్లింగ్ చేసినట్టు నెట్ అనేది కనిపిస్తుంది. ఇక డెరివేటివ్ డేటా అనేది చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి ఎఫ్ఐఎస్ అయితే లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ద్వారా. అదేవిధంగా క్లయింట్స్ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది. ప్రొప్రైటరీ అండ్ డిఐఎస్ ఒక్క క్లయింట్ని మినహాయించి అందరూ కూడాను లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది. ఇకపోతే ఫ్రెండ్స్, మనకి ఎస్జిఎక్స్ నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం. ప్రస్తుతానికి మనం చూసుకున్నదే కొద్దిగా ఇక్కడ 17,500 అనుకోవచ్చు ఫ్రెండ్స్, సపోర్ట్ అయితే తీసుకుంది. ప్రస్తుతం ఉన్న ప్రైస్ 17,840 మనకి ట్రేడ్ అవుతుంది. అదేవిధంగా ఎస్జిఎక్స్ నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయిందంటే ఫ్రెండ్స్, మనకి 17,660. ఓకే, దగ్గర ఏంటంటే 200 పాయింట్లు, 180 పాయింట్స్ అనుకుంటాను. ఓకే, 840, 640, 840. ఓకే, 180 పాయింట్స్ పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. మనం ఏంటంటే బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, బడ్జెట్ ఉంది కాబట్టి ఒక్క నోట్ అనేది ఒక్కసారి ఏంటంటే సడన్గా ఐదర్ సైడ్ అనేది ఒక షార్ప్ మూవ్ వస్తుంది ఇనీషియల్గా. సో దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్. ఒకసారి సడన్గా మూవ్ వస్తుంది, దాని తర్వాత షార్ప్గా ఒక యూని డైరెక్షన్ అనేది తీసుకుంది, అప్ సైడ్ కావచ్చు లేదంటే డౌన్ సైడ్ కావచ్చు. బిఫోర్ దట్ ఏంటంటే ఒక స్ట్రాంగ్ ఆపోజిట్ క్యాండిల్ అయితే బడ్జెట్ అని కాదు, ఎవ్రీ ఈవెంట్కి కూడా ఇలా రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఐ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్, హ్యాపీ ట్రేడింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.